కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 5:44 మాధవానంద సరస్వతి ఈ పుష్కరాలను ప్రారంభించారు. త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి గోదావరి మాతకు స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ దంపతులు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, హైకోర్టు న్యాయమూర్తి సురవల్లి నంద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం త్రివేణి సంగమం వీఐపీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతి మాత విగ్రహం వద్ద గణపతి పూజతో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఇక సరస్వతి పుష్కరాల గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు అయితే ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సింధూరా నేడు అంటే కాళేశ్వరం త్రివేణి సంగమం కాళేశ్వరంలో ఈ రోజు సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా తెల్లవారుజామున 5:44 శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి చేతుల మీదుగా ఈ యొక్క పుష్కరాలు ప్రారంభమని చెప్పొచ్చు. అంటే త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన తర్వాత గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఆ తదనంతరం ఇటు శ్రీ శ్రీ సరస్వతి మాధవానంద చేతుల మీదుగా ఈ పుష్కరాలను ప్రారంభించారు. మరోవైపు చూసుకుంటే ఇటు త్రివేణి సంగమం ఘాటు వద్ద కూడా ఇటు సరస్వతి మాత విగ్రహం ఉంది. ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ నిర్వహించిన తర్వాత ఈ సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనట్టుగా చెప్పారు. అంటే ఇది 12 రోజులు సాగుతాయి చెప్పొచ్చు సింధూరా. ఇంకోవైపు చూసుకుంటే కూడా పుష్కరాల నేపథ్యం ఒక ఎత్తు అయితే, తీవ్రమైన ఎండ నేపథ్యంలో కూడా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజు మనకు స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఓవైపు ఎండ ఉక్కపోత నేపథ్యంలో 3-4 భక్తులు కూడా తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి పిఎస్సికి అయితే తీసుకెళ్లారు. కానీ మొత్తం మీదైతే ఇటు సరస్వతి పుష్కరాలు ప్రారంభమవడం, మరోవైపు ఇటు మహారాష్ట్ర, ఇటు పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కూడా తీవ్రమైనటువంటి ఉక్కపోత, మరోవైపు ఇటు గాలి లేదు. దీంతో భక్తులు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు సింధూరా. వేణు, అయితే మీరు చెప్తున్నారు భక్తులు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అని. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది? వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు అక్కడ కల్పిస్తుంది? యాక్చువల్ గానైతే అసలు భక్తులు ఎంతమంది వస్తారు, వారికి ఎట్లాంటి ఏర్పాటు చేయాలనేది మాత్రం ముందస్తుగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి. కానీ కొన్ని చోట్ల సరైన ఘాట్ సెక్షన్లు కావచ్చు, ఈ మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అయితే కొన్ని చోట్ల లేదు. దాంతో కూడా కొంతమంది మహిళలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఇంకోవైపు తీవ్రమైన ఎండ నేపథ్యంలో కూడా పిల్లలు, చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఇంకోవైపు ఏంటంటే తాగడానికి నీళ్లు కూడా గోదావరి నీళ్ళు అయితే తాగలేరు. మరోవైపు తీవ్రమైనటువంటి ఎండ ఉంది, ఉక్కపోత ఉన్న చిన్న పిల్లలు అయితే చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తాగునీటి వసతి ఇట్లాంటి పరిస్థితి కూడా ఏర్పాటు చేయాల్సి ఉండే. కానీ కొన్ని చోట్ల ఈ తాగునీటి సంబంధించినటువంటి లేకపోవడం వల్ల కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇందురా. రైట్, థ్యాంక్ యూ వేణు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు అయితే అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాలను మాధవానంద సరస్వతి అయితే ప్రారంభించారు. త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు చేసి పుణ్యస్నానాలు అయితే ఆచరించారు. కానీ అక్కడ భక్తులు అయితే మాత్రం కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండ తాకిడి వల్ల అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సరైన సదుపాయాలను కల్పించకపోవడంతో కొంతమంది భక్తులైతే ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది.